పన్నుపై రగడ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల వాగ్వాదం ఏర్పడింది. చెత్త పన్నును వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించారని టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పన్నును సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలిపారు. చెత్త పన్ను, విలువ ఆధారిత ఆస్తి పన్నును రద్దు చేస్తూ తీర్మానం చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసినందుకు సీఎంకి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. గతంలో ఏదైతే తీర్మానం చేశామో దాని నుంచి 1.10కి తగ్గించమని పెట్టుకున్నాం. అది పోట్లో లేదు. ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే చెత్తమని రద్దు చేస్తామని వసూలు చేయగలరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వసూలు చేయగలరు. గతంలో అప్పుడు ఇచ్చి చట్టమని కౌన్సిల్ పెట్టి విశాఖ జీవీఎంసీ కౌన్సిల్లో చెత్త పన్ను రగడపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సుమిత్ర, ఈ రోజు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ కొలగాని హరివెంకట కుమార్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. వరుసగా ఈ రోజు 3వ రోజు సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభంగానే చెత్త పన్ను మీద రగడ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ విషయం మీద వాదోపవాదనలు జరిగాయి. దీంతో సభలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెత్త పన్నును టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేశారని చెప్పారు. అయితే ఇక్కడ చెత్త పన్ను రద్దు చేయాలంటూ, అలాగే విలువ ఆధారిత ఆస్తి పన్ను కూడా రద్దు చేయాలని వామపక్షాలు కూడాను డిమాండ్ చేశాయి. వీటినన్నిటికీ తాము సానుకూలంగా ఉన్నాయని కూడాను ప్రతిపక్షాలు కూడా చెప్పాయి. మొత్తం మీద చెత్త పన్ను వివాదం అంటే అసలు వాస్తవానికి చెత్త పన్నును విధించింది వైసీపీ హయాంలోనే. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అలా పవన్ కళ్యాణ్ తో సహా అందరూ కూడాను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నారు. ఆ మాట ఇచ్చిన మేరకు కూడా రద్దు చేశారు. అయితే అధికారులు కూడా ఇక్కడ తీర్మానం చేయాలి, జీవీఎంసీ కౌన్సిల్లో చేయాలని కూడాను ఇక్కడ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఆ అధికార పక్షాలు మాత్రం దీనికి సంబంధించి కూడాను వాదోపవాదనలు జరిగాయి. తీర్మానం కోసం వామపక్షాలు పట్టుబట్టాయి. ఏదేమైనా కూడాను ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే హామీ ఇచ్చారో వాటిని రద్దు చేశామని, ప్రత్యేకంగా దీనికి తీర్మానం అవసరం లేదని కూడా అన్నారు. అయితే దీనికోసం కూడాను కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెత్త పన్నును రద్దు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ కూడా ఒక తీర్మానం చేయాలని టీడీపీ కూడా కోరింది. అలాగే టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా చెత్త పన్ను రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ వివాదం కూడాను కొద్దిసేపు కిందకే జరిగింది జీవీఎంసీ కౌన్సిల్ లోని. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వసూలు చేయగలరు. గతంలో అప్పుడు ఇచ్చి చట్టమని కౌన్సిల్ పెట్టి మా ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే చట్టమని రద్దు చేస్తామని వసూలు చేయగలరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వసూలు చేయగలరు. గతంలో అప్పుడు ఇచ్చి చట్టమని కౌన్సిల్ పెట్టి మా ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే